హాయ్ అండి. ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పటికే ఎప్పుడూ లేని ఎండవేడిమితో సతమతమవుతున్న మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని కోరుకుంటూ ఈ మండు వేసవిలో చిత్తూరు జిల్లాలో ఎత్తైన కొండల మధ్య ఉన్న ఒక అద్భుత పవిత్ర క్షేత్రం గురించి మీ ముందుకు తీసుకువస్తున్నాం. భక్తి శ్రద్ధలతో ఈ వీడియోను చూసి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళదాం. నమ్మిన భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం. ఆమె అభయమిస్తే కష్టాలన్నీ పటాపంచలు. చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపం. ఆ తల్లి కొలువైన దివ్యక్షేత్రమే శ్రీ బోయకొండ గంగమ్మ దేవాలయం. చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో ఎత్తైన కొండల నడుమ ఈ క్షేత్రముంది. ముందుగా ఈ దేవాలయంకు వెళ్లే ముందు బోయ గంగమ్మ అమ్మ అక్క అయిన రణభేరి గంగమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని చెబుతారు. ఈ క్షేత్ర దర్శనంలో ఒక విశిష్టమైన సంప్రదాయముంది. కొండపైన వెలసిన గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి ముందే భక్తులు కొండ కింద ఉన్న పెద్దక్క శ్రీ రణభేరి గంగమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. శత్రువుల గుండెల్లో రణభేరి మోగించిన ఆ వీరమాత అనుజ్ఞ తీసుకున్న తర్వాతే బోయకొండ యాత్ర సంపూర్ణమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బోయకొండ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ఘట్టం తల్లి ఖడ్గమహిమ. పూర్వం భక్తులను పీడించే దుష్ట శక్తిని సంహరించే క్రమంలో ఆ తల్లి తన వాడిడి అయిన కత్తితో ఒక భారీ రాతి బండను నిలువునా 2 ముక్కలుగా నరికివేసింది. ఆ తల్లి వీరత్వానికి సాక్ష్యంగా నిలిచిన ఆ రాతి బండను చూస్తే నేటికీ భక్తులకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆలయ ప్రాంగణంలోని పురాతన గుహలు ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూరుస్తున్నాయి. ఎంతోమంది సిద్ధులు, యోగులు తపస్సు చేసిన ఈ గుహలు అద్భుతమైన శక్తికి నిలయాలు. ఈ పురాతన కట్టడాలు, ప్రకృతి ఒడిలో వెలసిన ఈ ఆలయం మనల్ని ఒక భక్తి లోకంలోకి తీసుకెళ్తాయి. ఇక ఇక్కడ జరిగే మరో అద్భుతం పుష్ప ప్రసాదం. అమ్మవారి శిరస్సుపై భక్తితో 3 పూలను ఉంచుతారు. భక్తులు తమ మనసులోని కోరికను విన్నవించుకున్నప్పుడు కుడివైపు పువ్వు కింద పడితే ఆ తల్లి అభయం లభించినట్లే. ఆ పువ్వు ఇచ్చే సంకేతం కోసం భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తారు. దర్శనమనంతరం లభించే ఆ తల్లి తీర్థప్రసాదాలు సకల రోగ నివారిణులు. అమ్మవారి పాదాల చెంత పూజలందుకున్న తీర్థాన్ని స్వీకరిస్తే సకల శుభాలు కలుగుతాయి.
ఏళ్ల నమ్మకం, వందలాది మంది విజేతలు. ఆచంట భవ్యభారతి విద్యానికేతన్లో అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఒకే మేనేజ్మెంట్, అత్యుత్తమ బోధన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తించబడిన మా విద్యాసంస్థలో నేడే మీ సీటును రిజర్వ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు కాల్ చేయండి 9989903126. భవ్యభారతి విద్యానికేతన్, మార్కెట్ రోడ్. శ్రీమాత్రే నమః. ఇక్కడ అమ్మవారు సుమారుగా ఒక 600 సంవత్సరాల క్రితమే వెలిసింది అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గోల్కొండ నవాబుల పరిపాలనా సమయంలో అమ్మవారి ఇక్కడ వెలిసిందని చెప్తారు. ఆ గోల్కొండ నవాబు యొక్క సైన్యం ఈ పరిసర గ్రామాలలో, అంటే ఈ కొండ పరిసర గ్రామాల్లో నివాసం ఉండే గ్రామాలపైన దాడులు చేసి దొరికినటువంటి ధాన్యాన్ని కొల్లగొట్టిపోయారంట. అలాగే వాళ్ళ స్త్రీలను కూడా హింసించేవారంట. అటువంటి ముస్కరుల బారి నుండి ధన మాన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏదైనా ఒక సురక్షితమైనటువంటి అటవీ ప్రాంతమో కొండ ప్రాంతమో ఉంటే వెళ్ళి అక్కడ తలదాచుకోవాలనే ఉద్దేశంతో కొన్ని అటవీ ప్రాంతాలను, కొండ ప్రాంతాలను ఆనాడు ఆ ప్రజలు వెతకడం ప్రారంభించారంట. అందులో భాగంగానే ఈ కొండ ప్రాంతం వాళ్ళకి అనువైంది అనిపించింది. ఎందుకనగా ఈ కొండ ప్రాంతంలో తాగడానికి సమృద్ధిగా నీరుంది. కింద భాగంలో కొలను ఉంది, ఇక్కడ కొలను ఉంది, పై భాగంలో కొలను ఉంది. 3 కొలనులు ఉన్నాయి. అలాగే వారి పశువులకు సమృద్ధిగా గ్రాసం కూడా లభించేది. అలాగే వేటే ముఖ్య జీవనాధారం చేసుకొని ఇక్కడ సమృద్ధిగా అటవీ జంతువులు కూడా వారికి లభించేవన్నమాట. అలాగే పై భాగంలో గుహలు ఉన్నాయి. ఒక్కొక్క గుహలో 10 మంది నుండి 100 మంది వరకు కూడా తలదాచుకునే విధంగా పై భాగంలో గుహలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా వాళ్ళకి అనువైంది అనిపించింది కాబట్టి ఈ కొండ ప్రాంతాన్ని ఎంచుకునేసి ఇక్కడ తలదాచుకోవడం జరిగింది. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత క్షామ పరిస్థితులు, అంటే కరువు పరిస్థితి రావడం జరిగింది. వారి పశువులకు గ్రాసం పూర్తిగా ఎండిపోయింది. వేట కష్టసాధ్యమైపోయింది. ఆకలి బాధలు అనేది పెరిగిపోయినాయి అన్నమాట. ఇటువంటి సమయంలో కొద్దో గొప్ప దాచుకున్నటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు గ్రామాలకు వెళ్ళి. అక్కడ ఇందులో ఆ నవాబు సైన్యం వచ్చి గ్రామాలపైన పడ్డము, అక్కడ జనసంచారం ఎవరు కనిపించకపోవడము, ఇండ్లంతా కూడా మూత వేసి ఉండడం గమనించారు. వీరు ఎక్కడ పోయినా మన భార్యని తప్పించుకోలేరు, వీళ్ళని వదలకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆవేశంగా ఉన్నారనమాట, కసిగా ఉన్నారు. ఈ కొండ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని కూడా వాళ్ళు పసిగట్టడం జరిగింది. ఆపదలో దైవాన్ని ప్రార్థించడం ఆనవాయితీ కదా. అదేవిధంగా ఆ రోజు ఈ ప్రజల నోట అమ్మ అనే వాక్యే రావడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అమ్మ అనే వీరి నుండి మమ్మల్ని కాపాడే దిక్కే లేదా, వీరి చేతిలో మేము చిక్కి సావాల్సిందేనా అనేసి ఎప్పుడైతే ధీరంగా ప్రాధేయపడ్డారో, వేడుకున్నారో, అమ్మవారు ఒక ముదుసలే అవ్వ రూపంలో ఒక కర్ర చేత పట్టుకుని నేనున్నాను, నేను కాపాడుతాను మిమ్మల్ని అనేసి ఈ జనసమూహంలోకి, ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి జనసమూహంలోకి రావడం జరిగింది. ఇంతమంది యువకులు, మగవాళ్ళు ఉండి కూడా మేము ఏం చేయలేకపోయినాము. ఈ ఒక్క ముసలావిడవి, నువ్వు నడవడానికి ఒక కర్ర చేత పట్టుకుని వచ్చావు, నేనున్నాను, నేను కాపాడుతాను అని చెప్తే మేమేమన్నా నీకు పిచ్చోళ్ళలా కనిపిస్తానమ్మా అనేసి ఆమెని అవహేళన చేశారు, గేలి చేశారు. అలాగే సరేనైనా నేను ముసలిదాన్ని, నేను ఎక్కడ పోగలను, నేను మీతోనే ఉంటాను, నాకంత భోజనం పెట్టండి అని అడిగింది. అసలే కరువు పరిస్థితి, తిండి దొరికిన పరిస్థితుల్లో మేమున్నాము, నీకెక్కడ తెచ్చి పెట్టేది అనేసి వాళ్ళు కసురుకున్నారు. ఒకరిద్దరైతే అవ్వ మేము ఏది తీసుకుంటామో ఒక పూట నీకు భోజనంగా ఇస్తాం, నీకు సమ్మతమైతే ఉండవు అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఆ ముసలావిడ ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళతో ఉండేది, వాళ్ళు ఇచ్చిన భోజనం స్వీకరించేది. సాయంత్రం చీకటి పడే సమయానికి అదృశ్యమయ్యేది అనమాట. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత వాళ్ళలో ఒక భయాందోళన, ఆతృత, ఉత్సుకత ఏదో ఒకటి ఎవరు ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు మనతో ఉంటుంది ముసలావిడ. సాయంత్రం చీకటి పడే సమయానికి ఎక్కడ వెళ్తూ ఉంది, ఈమె ఎవరు కనుక్కోవాలన్న ఉద్దేశంతో సాయంత్రం చీకటి పడే సమయానికి 4 గుక్కులుగా యువకులంతా విడిపోయి పైభాగంలో వెతకడం ప్రారంభించారన్నమాట. అక్కడ వెతికితే నిలువెత్తు ఉయ్యాల బండలు అనేసి ఉన్నాయి. ఆ బండల దగ్గర ముందు పైన కొద్దిపాటి కాంతి వెలుగు అనేది కనిపించడం జరిగింది. ఇలా అక్కడ వెళ్ళి చూస్తే అమ్మవారు అక్కచెల్లెలు ఇల్లు సప్తమాత్రిలో పిలుస్తారు. బ్రాహ్మి, వారాణి, ఇంద్రాణి, చాముండి, కౌమరణి ఇల్లు 7 మంది అక్కచెల్లెలు బంగారు ఉయ్యాలుగుతూ వీరు కంటపడటం జరిగింది. ఆ వెలుగును, ఆ దృశ్యాన్ని చూడలేక ఇల్లు మూర్చలేకపోవడం జరిగింది. మరుసటి రోజు యథాప్రకారం ఆ ముసలావిడ ఈ జనసమూహంలోకి రాగానే ఉన్నటువంటి ప్రజలంతా కూడా
పోయి ఆ ముసలావిడ పాదాల పని పడి మమ్మల్ని క్షమించి తల్లి అనేసి వేడుకోవడం జరిగింది. ఏం నాయన ఉన్నట్టుండి మీకు ఇంత భక్తిభావం పుట్టుకొచ్చింది, నేను ఇంతవరకు ముసలిదన్నా రాలేకపోయి అంటే ఈరోజు ఏం నా కాల పని పడుతున్నారంటే, లేదమ్మా మీరు ఎవరనే విషయము మాకు రాత్రే అవగాహన అయింది. మీరు ఎవరో కాదు, మమ్మల్ని నిజంగా కాపాడడానికి వచ్చినటువంటి దేవతలు అనేసి ఎప్పుడైతే మొక్కి పాదాలపైన పడి వేడుకున్నారో అప్పుడు తన నిజస్వరూపాన్ని వాళ్ళకి దర్శనం ఇచ్చిందంట. అప్పుడు వాళ్ళకి కొండంత మనోధైర్యం అనేది రావడం జరిగింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ నవాబ్తో కలిసి ఆ సైన్యం అంతా కూడా ఈ కొండ ప్రాంతానికి దండెత్తి వచ్చి రణబేరి అనే ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనిందనమాట. ఆ ముస్లిం నవాబ్ యొక్క సైన్యానికి ఇక్కడ తలదాచుకున్నటువంటి ఈ హిందూ ప్రజలకు యుద్ధ వాతావరణం నెలకొంటే అమ్మవారే వారధిగా నిలబడి స్వయంగా ఖడ్గం చేతబోని ఆ నవాబ్ యొక్క సైన్యాన్ని కూడా తుదముట్టించి వారి తలలను అక్కడ వటవృక్షం అంటే మర్రి చెట్టు ఉండేదట, ఆ చెట్టుకు వేలాడదీంచిందట. ఆ కొద్దిపాటి సైన్యం అమ్మ ఖడ్గానికి చాలక అమ్మ ఇలా పూర్వపు దిశగా అంటే తూర్పు దిశగా వస్తూ కనిపించిన చెట్లను గుండ్లను కూడా తన ఖడ్గంతో నరుకుతా వస్తుందంట. అమ్మ కోపోద్వేగంతో ఊగిసలాడిపోతుందంట. అమ్మని ఎలా శాంతింప చేయాలో వీళ్ళకి అర్థం కాల. ఉన్నట్టుండి యాదృచ్ఛికంగా అమ్మకి బలిస్తే శాంతిస్తుంది అనే ఉద్దేశంతో వారి పశుసంపదలను యొక్క లేకపోతను తీసుకొని వచ్చి అమ్మవారి ముందర నిల్చోబెట్టి ఎప్పుడైతే త్యాగం అనేది చేశారో, ఆ రుద్రధారణలు అనేది ఎప్పుడైతే అమ్మ పైన సృష్టించబడ్డాయో అప్పుడు అమ్మ శాంతించిందంట. మీకేం కావాలో కోరుకోండి అనేసి ఆ ప్రజలను అమ్మవారు ఆ రోజు అడిగితే, అమ్మ మాకు అతీతమైనటువంటి కోరికలు ఏమి వద్దు, మమ్మల్ని మా భార్యాబిడ్డలను మా పశు సంపదను యథాప్రకారం మా గ్రామాలకి చేర్చి ఇటువంటి ముస్కరుల బారి నుండి మమ్మల్ని రక్షిస్తే మాకంతే చాలు అనేసి ఈ ప్రజలంతా కూడా ముక్తకంఠంతో అమ్మని వేడుకున్నారంట. అమ్మ సంతోషించి వారి కోరికలకు సంతోషించి అలాగే నేను ఇక్కడే వెలుస్తాను ఉంటాను అని చెప్పడం జరిగిందంట. అలాగే ఇక్కడ మీరు ఇక్కడే వెలయాలా ఉండాలని కోరితే నాకు ఇక్కడ నిత్య కైంకర్యాలు జరిగేంతకాలం ఈ కొండపైనే వెలుస్తాను అనేసి అమ్మవారు వాళ్ళకి వాగ్దానం చేయడం, ఇక్కడే సప్తమాత్రిక రూపంలోనే అమ్మవారు 7 మంది అక్క చెల్లెలు ఇక్కడ శిలారూపంలో ఉద్భవించడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. వస్తు అలాగే ఈ అమ్మవారి తీర్థ మహిమ కూడా ఉంది. ఆ తీర్థం ఆ కొనేరులో గల నీటిలో అమ్మవారి తన పాదపద్మాలు కావచ్చు, ఆ యుద్ధం చేసినటువంటి ఖడ్గాన్ని కావచ్చు, అదంతా కూడా శుభ్రం చేయించిందట. కాబట్టి ఆ కొలంలో నీటికి కూడా పవిత్రత అనేది ఏర్పడడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఆ తీర్థాన్ని ముఖ్యంగా ఈ వచ్చినటువంటి భక్తులు అనేక రకాలైన పంట పొలాలు పండిస్తూ ఉంటారు కదా, వాడికి అనేక రకాలైన చీడబిడ్డలంతా ఆశిస్తూ ఉంటారు అనమాట. వారికి ఎన్నో రకాలైనటువంటి క్రిమి సంహారక మందులు పిచికారీ చేసి కూడా తొలగిపోయినటువంటి ఆ చీడబిడ్డలంతా కూడా ఈ అమ్మ వారి తీర్థం తీసుకుపోయి 3 సార్లు ఆ పంట పొలాల పైన చల్లితే అవంతా కూడా తొలగిపోయి వారికి మంచిగా పంట దిగుబడి రావడం జరుగుతుంది అనేది వారి నమ్మకం, వాళ్ళ విశ్వాసం. అది నేటికి నిజం. నేటికి కూడా బాటల రూపంలో తీర్థాన్ని తీసుకెళ్ళడం, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు సేవించడం, అలాగే పంట పొలాలను చల్లుకోవడం జరుగుతాం. అమ్మవారి పుష్పమహిమ అనమాట. అమ్మవారు ఆ రోజు మీరు ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టే ముందు అర్చకుడు పూజారి నా శిరస్సు పైన 3 పువ్వులు ఉంచినట్టయితే ఆ పువ్వులలో నా శిరస్సు నుండి నాకు కుడి భాగాన జాలువారినట్టయితే మీరు అనుకున్నది జరుగుతుందని, అదే లెఫ్ట్ అంటే ఎడమవైపున పడితే అది జరగదు, వద్దు మానుకోండి. అలాగే నాకు మధ్యస్థంగా పుష్పం రాలినట్టయితే అది నిదానం తటస్థం అనేసి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఒక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఊరు, బావి, ఇల్లు ఏదైనా కానీ ఒక కార్యం తలపెట్టే ముందు అమ్మవారిని వచ్చి ఇక్కడ పుష్పం అడిగి అమ్మవారిని వాకు తీసుకొని పోయి చేయడం ఆనవాయితీగా ఈ ప్రజలంతా కూడా ముఖ్యంగా అమ్మని పుష్పమహిమ ద్వారా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. పేరు రాజన్న, ఇక్కడ అర్చకుడు. ఈ బోయకొండ గంగమ్మ దేవస్థానం ఇప్పుడు రీసెంట్గా వచ్చి అన్నమయ్య జిల్లాకి చెందినది. చౌడాపల్లి మండలం దిగుపల్లి గ్రామానికి చెందినటువంటి దిగుపల్లి గ్రామంలో వెలిసినటువంటి బోయకొండ గంగమ్మ ఆలయం. ప్రకృతి అందాల మధ్య మహిమల పురిటిగడ్డగా విరాజిల్లుతున్న ఈ బోయకొండ గంగమ్మను మీరు కూడా దర్శించి తరించండి.
మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం చూస్తూనే ఉండండి. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ చూడండి. మరొక క్షేత్రం సందర్శనతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదములు.